క్రీస్తు పుట్టుక గురించి మనం ఇప్పటి వరకు చాలా వాక్యాలు మనం విని ఉంటాం కదా. చాలా కంఠస్థ వాక్యాలు మన చిన్నప్పటి నుంచి మనం విన్నాం. అలాగే ఏదన్నా ఒక ప్రముఖుడు ఒక స్థలానికి వస్తున్నాడంటే కొన్ని రోజుల ముందే అక్కడ ఒక ప్రకటన చేస్తారు. పలానా వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు, పలానా రోజున వస్తున్నాడు, పలానా చోటికి వస్తున్నాడు. అటువంటిది క్రీస్తే మన మధ్యలోకి వస్తున్నాడంటే, శరీరధారిగా వస్తున్నాడంటే ఆ ప్రకటన ఎన్ని రోజుల ముందు చేసి ఉండాలి? ఎన్ని రోజుల ముందు చేసి ఉండాలి? అంతా మీకు తెలిసిందే, నేనేది కొత్తగా చెప్పట్లేదు. మీకు తెలిసిందే మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అంతే. ఎన్ని రోజుల ముందు చేసుకుంటారు? కొన్ని రోజుల ముందు చేసుంటారా క్రీస్తు వస్తున్నాడని? కొన్ని సంవత్సరాల ముందు చేశారా క్రీస్తు వస్తున్నాడని? జగత్పునాది వేయబడక ముందే ఆయన వస్తున్నాడని నియమించబడింది. 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను ముద్రలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన గాక. ఆయన వస్తున్నాడని ఎప్పుడు నిర్ణయించబడిందండి? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన వస్తున్నాడని నియమించబడింది. అలాంటిది మనకి నరులకి ఆయన ఎప్పుడు చెప్తారు? మొదటగా ఆయన వస్తున్నాడని ఎవరికి చెప్తారు? ఆలోచించండి. ఆయన వస్తున్నారని ఎవరికి చెప్తారు? ఆలోచించండి. ఎవరికి చెప్పుకుంటారు? ఆయన వస్తున్నాడని ఎవరికి చెప్పారు తెలుసా? సాతానికి చెప్పారు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు అక్కడ సర్పము వారిని మోసగించి దేవుడు వారిని తినకూడదని చెప్పిన ఫలాన్ని తిన్న సన్నివేశం ఇది. తిన్న తర్వాత దేవుడు అక్కడికి వచ్చి అక్కడ సర్పంతో అంటే ఆ సాతానుతో అన్న మాట ఇది, నీకును స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తాను అని చెప్పాను. స్త్రీ సంతానము అని చెప్పి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. స్త్రీ సంతానము ఈ భూలోకంలో ఎవరై ఉన్నారు? స్త్రీ సంతానము ఎవరై ఉన్నారు? యేసు తప్ప స్త్రీ సంతానం అనేది ఏది లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా ఈ భూలోకంలో ఎవరు జన్మించినా పురుషుడు స్త్రీ ఏకమైతేనే జన్మించి ఉన్నారు కదా. స్త్రీ మూలంగా జన్మించింది యేసు మాత్రమే. ఈ విషయం అక్కడ సృష్టిని సృష్టించినప్పుడే అక్కడ ఆది అందే దేవుడు సాతానుతో మాట్లాడాడు. ఇలాగా చాలాసార్లు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను గురించి ప్రవచన రూపంలో చాలాసార్లు మాట్లాడాడు. వాటిలో ప్రాముఖ్యమైనది యెషయా ప్రవక్త మాట్లాడాడు. యెషయా ప్రవక్త ఎవరితో చెప్పారు తెలుసా అన్నమాట? ఆసాపు అనే ఒక రాజుతో చెప్పారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. ఇంతకుముందు స్త్రీ సంతానం అని చెప్పి దేవుడు చెప్పారు. ఇక్కడ చాలా స్పష్టంగా
అది ఎవరికి పుడతారనేది దేవుడు చాలా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎలా చెప్పారు? కన్యక గర్భవతి కుమారుని కన్య, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడింది. సరే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ముందు ఇది క్రీస్తు జన్మించడానికి ఎన్ని సంవత్సరాల ముందు ఇది జరిగింది? దాదాపు 750 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం యెషయా ద్వారా ప్రభు పలికించారు. సరే, క్రీస్తు వస్తున్నాడని చెప్పి ప్రకటన జరిగింది. ఏ ఊళ్ళో వస్తున్నాడని ప్రకటన జరగాలి కదా, అది కూడా జరిగింది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ దేవుడు ఊరిని కూడా కన్ఫర్మ్ చేశారు. ఏ ఊరు అది? బెత్లెహేం. వింటున్నారా? ఏ ఊరు అది? బెత్లెహేం. బెత్లెహేంలో క్రీస్తు జన్మిస్తారని చెప్పి కన్ఫర్మ్ చేశారు. దేవుడు ఈ లోకంలో జన్మించడానికి ముఖ్య కారణం లేఖనములను నెరవేర్చుటకు ఈ లోకంలో జన్మించారు. ఏ ఊర్లో వస్తారు అనేది చెప్పిన తర్వాత ఆయన ఎవరికి వస్తారో కూడా వాళ్ళకి కూడా చెప్పారు కదా. మరియతో దేవుడు మాట్లాడుతున్నారు. గాబ్రియల్ దూతను పంపించి లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి చదువుతారా? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఇక్కడ మరియకు కూడా ప్రకటించేశాడు. మరియకి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడి నీకు ఒక కుమారుని అనుగ్రహించబడుతుంది, అతనికి నీవు యేసు అని పేరు పెట్టదు అని మరియకు కూడా చెప్పేశాడు. ఇంకా మిగిలింది తండ్రికి కూడా చెప్పాలి కదా. యోసేపు కూడా చెప్పారన్నమాట. యోసేపుకి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం 20వ వచనం చదవండి. అతడు ఈ సంగతులను కూర్చి 20వ వచనం చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కొనెను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. చాలు. ఇక్కడ మరియకు ప్రకటించారు, యోసేపుకి ప్రకటించారు. కానీ యేసు జన్మించడానికి వాళ్ళు కొంత దాన్ని ఏమంటారంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంసిద్ధత చూపించాలి. అలాంటి పరిస్థితుల్లోనే యేసు అక్కడ జన్మించడానికి అవకాశం ఉంటుంది. వారు చూపించిన వాటిని ఏమండి మనం అర్థం చేసుకోవాలనుకుంటే, యూదుల ఆచారం ప్రకారం అక్కడ ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం పాటు ఉంచి ఆ తర్వాత పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎవరైనా తప్పు చేసినా ఏం చేసినా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంటే ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం పాటు ఆగిన తర్వాత అప్పుడు వారికి వివాహం జరుగుతుంది. అంటే వారు ఎంత కంట్రోల్లో ఉంటారు,
వారు ఎంత పరిశుద్ధంగా ఉంటారు అనేది వాళ్ళ ఆచారం అన్నమాట. అది ఆ రోజుల్లో మరియా ఈ విషయానికి ఒప్పుకుందంటే తనకి ఎంత ధైర్యం ఉండాలి. దేవుని మాట విన్న తోడనే ఆవిడ లోబడింది. మరియలో మనం చూసే విషయం ఏంటంటే దేవుని మాట విన్న తోడనే ఆమె లోబడింది. ఆమె పరిశుద్ధాత్మ వలన మీరు గర్భం ధరిస్తారు అని చెప్పి మరియకు చెప్పంగానే ఆమె లోబడింది. ఆమె ఒక మాట అన్నది, ఏమన్నది? నేను పురుషుని ఎరుగుంది దాన్ని కదా, ఇది ఎలా సాధ్యము అని చెప్పి అడిగింది. అంటే తనకి ఏం జరుగుతుందనేది ఆ భయం ఉంది దానికి. కానీ యేసు నా ద్వారా ఇక్కడ భూలోకంలో జన్మించాలని ఆవిడ చాలా బాగా కోరుకుంది కాబట్టి ఆవిడ వెంటనే దేవుని మాటకు లోబడింది. అలాగే తన చావు కూడా ఆవిడ సిద్ధపడింది. ఒకవేళ ఆ సంగతి బయట తెలిస్తే ఏమవుతుంది? ఆవిడ గర్భం పెళ్లి కాకముందే గర్భం ధరించింది అని తెలిస్తే ఏమవుతుంది? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. తన చావు కూడా భయపడకుండా దేవుని మాటకి లోబడి సిద్ధపడింది కాబట్టి ఆవిడ ద్వారా యేసు ఈ లోకంకి వచ్చాడు. ఇక్కడ ప్రతి అమ్మాయికి లాగానే మరియకు కూడా కొన్ని కళలు ఉంటాయి కదా. ఏ ఆడపిల్లైనా కొంచెం పెద్ద అయిన తర్వాత వాడికి ఉండే పెద్ద కళ ఏంటి? తన పెళ్ళి చాలా వైభవంగా జరగాలి అనే ఆలోచన ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే మరియకు కూడా ఆలోచన లేదంటారా? నా పెళ్ళి చాలా ఘనంగా జరగాలి, నా పెళ్ళి అందరూ ఉన్న పరిస్థితుల్లో నా పెళ్ళి జరగాలి అని ఆలోచన ఉంటుంది కదా. కానీ తన ఇష్టాన్ని కూడా వదులుకుంది. ఎందుకంటే ఇలాగా పెళ్ళికి ముందే గర్భం ధరించినప్పుడు పెళ్ళికి ఎవరు వస్తారు? అప్పుడు ఎవరు రారు కదా. గర్భంతో పెళ్ళిని చేసుకోలేదు కదా. కానీ ఆ పరిస్థితి కూడా, అంటే తన యొక్క ఇష్టాన్ని కూడా వదిలేసి మరియ సిద్ధపడింది. ఇది మరియ వైపు నుంచి. మరి యోసేపు దేవుని మాట ఎప్పుడు విన్నాడు? మరియ గర్భం ధరించిన తర్వాత అప్పుడు యోసేపు విన్నాడు. అంటే యోసేపు తెలిసేటప్పటికే మరియ గర్భవతి అయింది అని తెలిసిన తర్వాత యోసేపు ఆమెను రహస్యంగా విడనాడాలని ఆలోచించాడు కదా. ఆమెను రహస్యంగా విడనాడాలని ఆలోచించాడు. కానీ దూత యోసేపు కనబడి ఏమని మాట్లాడింది? అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. చాలు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కాబట్టి నీవు భయపడవద్దు అని చెప్పి దూత మరియని గురించి యోసేపుకు చెప్పింది. అక్కడ వాళ్ళు ఉన్న ఊరు ఏ ఊరమ్మా? నజరేతు. కానీ లేఖనాల్లో యేసు ఎక్కడి నుంచి వస్తారని చెప్పారు? బెత్లెహేం నుంచి వస్తాను. నజరేతు నుంచి బెత్లెహేం వెళ్ళడానికి 111 కిలోమీటర్లు, అంటే 90 మైళ్ళు. 90 మైళ్ళు నజరేతు నుంచి బెత్లెహేం వెళ్ళటానికి. ఇద్దరు వ్యక్తులు, అంటే యోసేపు, మరియా, వారిరువురు నజరేతు నుంచి బెత్లెహేం వెళ్ళడానికి దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ సమయంలో ఒక వింత కార్యక్రమాన్ని దేవుడు మొదలుపెట్టారు. ఏంటా కార్యక్రమం? ప్రజా సంఖ్య రాయించడం. ఆ కాలంలో అది జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య యేసు పుట్టినప్పుడు మాత్రమే జరిగింది. అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 5. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆగస్తు వలన ఆజ్ఞ. ఇది కురేనియా సిరియా దేశపు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. చాలా ఆ కాలంలో జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇద్దరు వ్యక్తులని దేవుడు నజరేతు నుంచి బెత్లెహేం తీసుకెళ్ళడానికి మొత్తం ప్రపంచాన్ని మొత్తం కదిలించేశాడు. అందరూ వారు సొంత ఊర్లకి వెళ్ళిపోయారు. అలాగే యోసేపు కూడా మరియను తీసుకొని తన సొంత ఊరికి
బెత్లెహేంకి వెళ్ళిపోయాడు. ఇక్కడ రెండో లేఖనం కూడా నెరవేరింది కదండి. ఇంకా యోసేపు మరియని చేర్చుకున్నాడు కదా, దేవుని మాటను విన్న వెంటనే మరియని చేర్చుకున్నాడు కదా. చేర్చుకున్న తర్వాత అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. చాలమ్మా. ఆమె కుమారుని కను వరకు అతడు ఆమెను ఎరుగకుండెను. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భం ధరించింది. గర్భం పరిశుద్ధాత్మ ధరించింది. అది తెలుసుకున్న తర్వాత యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆమె కుమారుని కని వరకు ఆమెని ఎరుగలేదు. అంటే తన యొక్క ఆశని నిగ్రహం చేసుకున్నాడు. అతను యేసు జన్మించడానికి ఏ విధమైతే పరిస్థితులు కావాలో ఆయన పుట్టుక ద్వారానే మనకు ఒక మాదిరి చూపించారు. యోసేపు మరియా వారి యొక్క ఆశలని వాళ్ళు వదులుకొని దేవుని మాటకి లోబడి చావుకు సైతం వాళ్ళు ఒప్పుకొని ఉన్న పరిస్థితి ఉంటేనే యేసు జన్మించారు. ఇక్కడ మరియా నేను ఒప్పుకోనని ఉన్నాను అనుకో, ఏమవుతుంది? ఆవిడ ద్వారా యేసు రాదు కదా. యోసేపు కూడా నేను ఒప్పుకోను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆయన ద్వారా కూడా యేసు రాదు. యేసు మన హృదయాల్లో పుట్టాలి అంటే మనం కొన్ని కష్టాలని, మనం కొన్ని ఇరుకుల పరిస్థితుల్లో గుండా మనం వెళితేనే యేసు మనలో జన్మించడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవదూత ఆ మాట చెప్పలేదు కదా. దేవదూత మరియతో ఏ మాట చెప్పింది? దయాప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్పింది. ఆవిడేమో ఇరుకు మార్గం కూడా వెళ్ళి యేసుకి జన్మనించింది. కానీ దూత ఏమో నీకు శుభం అని చెప్పింది. మరియతోనే ఆ మాట ఉందా, లేక బయట ఉన్న గొర్రెలతో కూడా అదే మాట ఉన్నారా? గొర్రెలు కాపరులతో ఏమన్నారు? భయపడుకుడి, నీకు సర్వలోకమునకు. ఆ మాట చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ యోసేపు మరియా వాళ్ళు అనుభవించిన బాధ ఎలాంటిది? మంచి ఆనందకరమైన పరిస్థితి అది కాదు. మరి ఇక్కడ దూత చెప్పిన ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది మనకి? యేసు మనలో జన్మించిన తర్వాత ఆ ఆనందం మనం పొందుకుంటాం. అది ఎలా ఉంటుందో అనేది నేను ఒక చిన్న సన్నివేశం ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసు మనందరికీ ఇష్టమైన ఒక సూచన క్రియ చేశారు. మొట్టమొదటి సూచన క్రియ ఏంటిది? నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. ఆ సన్నివేశానికి వెళ్దాం. యేసు కానాను ఊరిలో ఒక వివాహానికి వెళ్ళారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు కదా. ఇది మన అందరికీ తెలిసిన సూచక్రియనా? అవునా కదా? సరే, అక్కడ ఒక విషయం మనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. చాలు. అక్కడ మొట్టమొదటిగా ఏమైంది? ద్రాక్షారసము అయిపోయింది. వాళ్ళకున్న సమృద్ధి అయిపోయింది. వాళ్ళకి ఒక అక్కర వచ్చింది. అక్కర వచ్చినప్పుడు ఏం చేయాలనేది కూడా అక్కడే ఉంది. చదవండి. యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా. చాలమ్మా. అక్కడ వారికి ఏదైనా ఒక అక్కర వచ్చినప్పుడు ఎవరితో చెప్పారు? అక్కడ యేసుతో చెప్పారు. మనకి ఏదన్నా మన జీవితంలో అక్కర వచ్చినప్పుడు మనం మొదటగా ఎవరికి చెప్పాలి? యేసుతో చెప్పాలి. యేసుతో చెప్తే ఏం జరుగుతుంది? అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటో అద్భుతం? నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఒక అద్భుతం జరిగింది.
మనం గనక మన దేవుణ్ణి యేసయ్యని మన హృదయాల్లోకి ఆహ్వానించిన తర్వాత మన జీవితాల్లో ఏ అద్భుతం జరుగుతుందంటే అక్కడ ఇంకా నేను చదవనన్నా యేసు ఆమెతో అమ్మ యేసు దాని తర్వాత ఆయన తల్లి పరిచారకులను చూచి ఆమె తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన మీతో చెప్పినది చేయడనేను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అక్కడ అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే యేసు ముందుగా అక్కడ ఉన్న పరిస్థితిని మార్చారు. ఖాళీ అయిపోయిన రాతి బాణలని నీళ్లతో నింపారు. నీళ్లతో నింపిన తర్వాత వాటిని ద్రాక్షారసముగా మార్చారు. మనము యేసయ్యని మన హృదయాల్లోకి ఆహ్వానించిన తర్వాత మన యొక్క హృదయ స్థితిని ఆయన మార్చి ముందుగా నూతనపరుస్తారు. నూతన పరిచిన తర్వాత మనకి రక్షణానందాన్ని కలుగు చేస్తారు. మనకి పాప క్షమాపణ నుంచి రక్షణానందాన్ని కలుగు చేస్తారు. ఇది ప్రపంచంలో ఉన్న ఆనందాల్లో కన్నా మిన్నైన ఆనందం. దేవదూత చెప్పిన ఆనందం ఇది. సర్వలోకానికి మహా సంతోషకరమైన సువార్తమానము అని చెప్పారు కదా, అది ఈ రక్షణానందమే మహా సంతోషకరమైన సువార్తమానం. రక్షణానందం కలిగిన తర్వాత అక్కడ నీళ్ళకి రంగు వచ్చిందా? నీళ్ళకి రంగు వచ్చింది, నీళ్ళకి రుచి వచ్చింది, నీళ్ళకి వాసన వచ్చింది. అప్పటి వరకు నీళ్ళకి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. కానీ ఎప్పుడైతే యేసు చెప్పిన మాట ప్రకారం వారు చేశారో అప్పుడు నీళ్ళకి రంగు వచ్చింది. మన జీవితాల్లో నిస్సారమైన జీవితం గడుపుతున్న మనందరికీ యేసు సారవంతంగా దాన్ని మార్చగల శక్తి గలవాడు. అప్పటి వరకు మన జీవితాల్లో నిస్సారంగా ఉంటుంది, అంటే ఏదో బతుకుతున్నామన్న బతుకే ఉంటుంది తప్ప యేసును కలిగిన సారవంతమైన జీవితం మనలో ఉండదు. దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకున్నాడు? లోకానికి ఉప్పై ఉండాలని అనుకున్నాడు. ఎందుకంటే ఉప్పు వల్లనే మిగతా కూరంతటికి సారం వస్తుంది. ఉప్పు వల్లనే మిగతా కూరంతటికి సారం వస్తుంది. అటువంటి ఉప్పై మనల్ని ఉండమన్నాడు. అంటే మన ద్వారా ఈ లోకానికి రుచి రావాలి. అలాగే దేవుడు మనల్ని పరిమళ తైలంగా ఉండమన్నాడు కదా. పరిమళ తైలం ఏమొస్తుంది? మనకి సువాసన ఇస్తుంది. దేవుడికి మనం లోబడితే, దేవుడు మన హృదయాల్లో గనక ఉదయిస్తే మన హృదయాల నుంచి పరిమళ తైలం వాసన వస్తుంది. కొంతమంది మాట్లాడితే చాలా సూదుల్లా గుచ్చుకుంటారు కదా, అలా సూదుల్లా గుచ్చుకోవు. ఒకవేళ యేసు మన హృదయాల్లో ఉదయిస్తే అలా సూదుల్లా గుచ్చుకోవు. చాలా సులువుగా ఉంటాయి వాళ్ళ మాటలు, హృదయానికి ఇంపుకరంగా ఉంటాయి ఆ మాటలు. ఇంకా అక్కడ ఉన్న అక్కరని దేవుడు తీర్చాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి వాళ్ళకున్న అక్కరని దేవుడు తీర్చాడు. వాళ్ళకు కలుగుతున్న అవమానాన్ని దేవుడు తొలగించాడు. అలాగే కూడా మన జీవితంలో కనుక మనం దేవుడిని ఆహ్వానించినట్లయితే మనకున్న అక్కర తీరుతుంది, మనకున్న అవమానం పోతుంది. ఇలాగా దేవుడు వచ్చిన తర్వాత మనకి ఆనందం వస్తుందని చెప్పి మనం విన్నాం కదా. అలాంటిది దేవుడు ఎవరిలో ఉదయిస్తాడు? ఎవరిలోనైనా ఉదయిస్తాడా? పాపాత్మల్లో కూడా ఉదయిస్తాడా దేవుడు? లేకపోతే పరిశుద్ధుల్లో హృదయాల్లోనే ఉదయిస్తాడా? చెప్పండి, మీ అందరికి తెలిసిందే కదా. ఎవరిలోనైనా ఉదయిస్తాడా లేదా? ఇది మనకు అర్థమవటానికి యేసు వంశావళి ఉంటుంది కదా, యేసు వంశావళి ఒకసారి చూడండి. మత్తయి సువార్త మొదట్లో యేసు వంశావళి ఉంటుంది. నేను మొత్తం మీరేం చదవక్కర్లేదు, నేను చెప్తాను. ఎక్కడైనా వంశావళిలో పురుషుల పేర్ల నుంచే మొదలవుతాయి కదా. పురుషుల పేరు నుంచి వాళ్ళ కొడుకు ఇతను, ఇతను కొడుకు ఇతను అని చెప్పి మాట్లాడతారు. కానీ అక్కడ ఒక వచనం దగ్గర ఒక స్త్రీ గురించి మాట్లాడారు. చదవండి. యాకోబు 16వ వచనం. మత్తయి సువార్త 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 16వ వచనం.
అక్కడ 3వ వచనంలో మనం చదువుతున్నాం. అక్కడ వరకు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదా తామారు నందు పెరేసు జరేహును కనెను. ఇక్కడ ఈ తామార్ అనే వ్యక్తి ఎవరో తెలుసా మీకు? తామారు తన మామూలు నియమావళిని దాటి తనని కుమారులను కనుక్కుంది. ఎలా కనింది? తన భర్త చనిపోయినప్పుడు మామగారితో కుమారులు కనింది. అటువంటి స్త్రీ యేసు వంశావళిలో ఉంది. అర్థమవుతుందా మీకు? అటువంటి స్త్రీ యేసు వంశావళిలో ఉంది. ఎందుకని ఉంది? వారు యేసుకు చోటిచ్చారు కాబట్టి యేసు వంశావళిలో ఉంది. అక్కడ ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. 5వ వచనం చదువుతున్నాను. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. రాహాబు ఎవరు? ఒక వేశ్య. రాహాబు ఒక వేశ్య. వేశ్య కూడా యేసు యొక్క వంశావళిలోకి తీసుకొచ్చి యేసు యొక్క వంశావళిలో మనకి చూపిస్తారు. ఎందుకు చూపించారు? మనందరికీ అర్థం అవటానికి. ఎటువంటి వ్యక్తుల్లో యేసు జన్మిస్తారు అనేది మనకు అర్థం అవటానికి అది చూపించారు. ఇంకా మనం చదివినట్లయితే రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను. రూత్ ఎవరు? ఒక అన్యురాలు. రూతు ఒక అన్యురాలు. వాళ్ళకి దావీదు వంశస్థులకినో ఆ రూతుకి అసలు సంబంధమే లేదు. ఇశ్రాయేలుకి రూతుకి అసలు సంబంధమే లేదు. రూతు మోయాబీరాలు. మోయాబు దేశం నుండి ఇశ్రాయేలులోకి వచ్చిన ఒక స్త్రీ. అటువంటి ఒక అన్యురాలని కూడా తీసుకొచ్చి యేసు వంశావళిలో పెట్టారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎటువంటి స్థితిలో ఉన్నానో యేసు మాటలకి, అంటే దేవుని మాటలకి మనం లోబడితే దేవుడు మనలో ఉదయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మనం చాలా చోట్ల మనం మారు మనసు పొందుతాం. కానీ మనల్ని ఇంతకుముందు ఎరిగి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మనకు కొంచెం భయం. ఎందుకని? వారికి మన గత జీవితం అంతా తెలుసు కదా. అందుకని వారి దగ్గర మాట్లాడటానికి భయం. వారి ముందు మనం ఎన్నిక లేకుండా ఉంటామేమో అని చెప్పి భయం మనకి. దానికి కూడా యేసు ఒక సూచనని మనకు చూపించారు. ఆయన పుట్టిన ఊరు, ఆ ఊరి పేరేంటి? ఆయన పుట్టిన ఊరి పేరేంటి? ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, బెత్లెహేంలో పుట్టారని. కానీ యేసుని ఎవరైనా బెత్లెహేము వాడైనా యేసు అని చెప్పి ఎక్కడైనా అన్నారా? నజరేయుడైన యేసు అని అన్నారు. ఎందుకన్నారు? ఆయన పుట్టింది ఇక్కడ కదా. నజరేతు వారి తల్లిదండ్రుల యొక్క ఊరు. కానీ ఇతను యేసు నజరేయుడైన అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ఎందుకంటే నజరేతుకి అసలుకి పేరే లేదు. అక్కడున్న ప్రదేశాలన్నింటిలోనూ నజరేతుకి అసలు వాల్యూ లేని ఒక స్థలం అది. ఆ స్థలానికి ప్రాముఖ్యత తీసుకురావడానికి యేసు లేఖనాల్లో ముందుగానే చెప్పబడింది. అది నజరేతు వాడైన యేసు అని పిలువబడతారు అని చెప్పి లేఖనాల్లో ముందుగానే చెప్పబడిన ప్రకారము ఆయన నజరేతు వాడైన యేసు అని పిలువబడటానికే ఎక్కువ ఇష్టపడ్డారు. ఆయన పుట్టుక ద్వారా నజరేతుకి ఒక గుర్తింపు వచ్చింది. ఎన్నిక లేను అనుకుంటున్న మనము మన జీవితాల్లో యేసు పుట్టడం ద్వారా మన జీవితానికి ఒక పేరు వస్తుంది. కొంతమంది మాట్లాడతారు ఎలా అంటే, వాడిలో నుంచి ఏదన్నా మంచి వస్తుందా? వాడి ఇంతమంది వాడి జీవితం మనకు తెలిసిందే కదా, ఆమె జీవితం మనకు తెలిసిందే కదా, ఆమెలో ఏమైనా మంచి వస్తుందా అని చెప్పి చాలామంది అంటారు. అలాగే బైబిల్లో కూడా అన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త. అందుకు నతానయేలు నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అడగగా, చాలమ్మా, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పి అడుగుతున్నారు. అలాగే మనల్ని మార్పు చెందిన మనల్ని చూసి కూడా ఇతని నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పి అడుగుతారు జనాలు. అప్పుడు ఏం చెప్పాలి తెలుసా? చదవండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడు,
వచ్చి చూడమని పిలుపు అతనితో చెప్పాను. ఏమన్నారండి? మంచిది ఏదైనా రాగలదా అంటే ఏమన్నాడు? వచ్చి చూడు. మిమ్మల్ని ఎవరైనా మార్పు చెందిన తర్వాత మీరు మీ గత జీవితం అది కదా అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే మీరు చూపించండి, వచ్చి చూడమని చెప్పండి. మీ హృదయాల్లో ఉన్న యేసుని మీరు వచ్చి చూడమని చెప్పండి. ఈ మనం మార్పు చెందిన జీవితం కనుక మనం జీవించినట్లయితే మనలో ఉన్న యేసుని మనం ప్రకటించగలం. అటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనందరికీ మన హృదయాల్లో కలిగించడానికి దేవుడు తన కృప మనకి తోడే ఉంచుగా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఏ వంశం నుంచి వచ్చారు, ఆయనది ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జననం పొందాడు అనేటువంటి విషయాలు అనేకమైన సంగతులు సహోదరులు మనకి క్లుప్తంగా బైబిల్ నుంచి వివరించారు. అంటే మంచి వర్తమానం మనకు అందజేసినటువంటి ప్రదీప్ గారికి సంఘం తరపున నా తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో